హాయ్ గైస్, ఇది వచ్చేసి శివరాత్రి రోజు వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వలేదని పోస్ట్ చేయలేదు. శివరాత్రి రోజు మా అత్త వాళ్ళతో కలిసి నేను కూడా విజయవాడ వెళ్ళాను. ఎందుకు అనుకుంటున్నా, మా అత్త వాళ్ళ అమ్మాయి చిన్నది ఇంటర్ సెకండరీ చదువుతుంది విజయవాడ. ఆ రోజు అవుటింగ్ అంట, అందుకే అవుటింగ్ కి తీసుకెళ్దామని వచ్చాము. చూసారా పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఎంత ఎదురు చూస్తూ ఉన్నారు. చేతు కూడా వాళ్ళ అక్క కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు. బ్రేక్ ఇవ్వగానే చూడండి వాళ్ళ అక్క వచ్చి తమ్ముడిని ఎలా హక్ చేసుకుంటుందో. తర్వాత అవుటింగ్ కి వెళ్ళడానికి పర్మిషన్ అయితే తీసుకొని గేట్ పాస్ రాసి అలా డిమార్ట్ కి అయితే వచ్చేసి హాస్టల్ లైఫ్ జైలు అనుకుంటాం కానీ అవే మనకి బెస్ట్ మెమరీస్. మీకు హాస్టల్ లైఫ్ ఇష్టమో కాదో కామెంట్ చేయండి. వాటికి వచ్చి రాగానే మా కళ్ళు అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ వైపే వెళ్ళింది. ఎందుకంటే అక్కడ వచ్చింది చేతు కాబట్టి వాడికి నచ్చినవి అన్ని ఆ బాస్కెట్ లో అయితే వేసుకుంటున్నాడు. బాస్కెట్ లో వేసేటప్పుడే చెప్తున్నాడు ఇది అక్కకి ఇది నాకు అని చెప్పేసి. అదైతే నిండిపోయిందని చెప్పి కంటైనర్ లో అయితే తోసుకొని వెళ్తున్నాను. నేనే తోసుకుంటూ వస్తానని గోల చేసి మరీ లాక్కున్నాడు. చూసారా ఏమైందో. అందుకే హైట్ కు తగ్గ పనులు చేయమంటారు. చేతుకైతే మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాడికి కావాల్సిన వస్తువులన్నీ ఆ కంటైనర్ లో వేసుకుంటున్నాడు. నొప్పులుగా ఉన్నాయంటే కూర్చోబెట్టాం. చూడండి ఆయన అట్లా ఆగలేదు. అవుటింగ్ నుంచి హాస్టల్ కి రాగానే చూసారా పిల్లలంతా డాన్సులు వేస్తూ ఉన్నారు. ఈ రోజు శివరాత్రి కదా, సో వాళ్ళకి ఇంకా స్టడీ అవర్ లేదన్నట్టు సాంగ్స్ పెట్టి డాన్సులు వేసుకుంటున్నారు. హాస్టల్లో ఉన్న అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటే మైండ్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఎగ్జామ్స్ బాగా రాయని బాయ్ చెప్పి వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.